మయసభ ఇప్పుడే వచ్చింది కదరా, అప్పుడే రివ్యూ ఏంటి అని అనుకోకండి. మనకి ఎర్లీ యాక్సెస్ ఇచ్చారు, సో ముందే చూసేసా. ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఇది బేసికలీ ఉమ్మడి ఆంధ్రాకి చెందిన ఇద్దరు పొలిటికల్ లీడర్స్ జర్నీ అండ్ ఉమ్మడి ఆంధ్రాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందంటే ఇట్ డిపెండ్స్ అండి. మీరు ఈ వెబ్ సిరీస్ని రెండు రియల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లిన కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ కింద చూస్తే ఇట్స్ అ ఫైన్ వన్ అనిపిస్తుంది. అదే మీరు ఇదే రియల్ అని నమ్మితే మీరు సపోర్ట్ చేసే క్యారెక్టర్ని బట్టి మీకు ఈ వెబ్ సిరీస్ నచ్చకపోవచ్చు. మరి నీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందంటే, నేనైతే దీన్ని కంప్లీట్లీ ఒక ఫిక్షనల్ వెబ్ సిరీస్ లానే చూసా. సో నాకైతే ఇట్స్ అ డీసెంట్ వన్ అనిపించిందండి. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్కి ఒక సాలిడ్ పొలిటికల్ డ్రామా అయ్యే పొటెన్షియల్ అయితే ఉంది, బట్ మిస్ అయిందని నా ఫీలింగ్. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏదైతే ఉందో అది మన ఆంధ్ర ప్రజలకి కొత్త ఏం కాదు. ఇదే స్టోరీని ఎంతమంది తీసినా మనకి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. కోర్స్ ఇది ఫిక్షనల్ స్టోరీయే, బట్ ఈ ఫిక్షనల్ స్టోరీలో కూడా కొంత నిజమైతే ఉంది. సో స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక నరేషన్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఆశ్రమ్ హోటల్ సీన్తో స్టార్ట్ అయిన స్టోరీ వెంటనే రామిరెడ్డి అండ్ కృష్ణంనాయుడు క్యారెక్టర్స్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత కృష్ణంనాయుడు అండ్ రామిరెడ్డి క్యారెక్టర్స్ పర్సనల్ అండ్ పొలిటికల్ జర్నీని చూపిస్తూ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, వాళ్ళ పొలిటికల్ జర్నీలో వాళ్ళు ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు అనే పాయింట్స్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు. అలానే మన ఆంధ్ర పొలిటికల్ హిస్టరీలో ఉండే వేరే మెయిన్ క్యారెక్టర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి మన ఆంధ్ర పాలిటిక్స్లో జరిగిన సిచ్యువేషన్స్ని ఎలాబరేట్ చేస్తూ మెల్లగా స్టోరీని నరేట్ చేస్తారు. నరేషన్ అంతా బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వెబ్ సిరీస్ని ఒక ప్రాపర్ కమర్షియల్ పొలిటికల్ డ్రామాలా తీయాలని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. దానివల్ల ఈ వెబ్ సిరీస్కి ఉండాల్సిన ఇంటెన్సిటీ డైల్యూట్ అయిపోయిందని నాకు అనిపించింది. ఆల్దో కృష్ణంనాయుడు అండ్ రామిరెడ్డి క్యారెక్టర్స్ జర్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించినా మధ్య మధ్యలో కొన్నిసార్లు నరేషన్ ఫ్లాట్ అయిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక వెబ్ సిరీస్ డల్ అయిపోయింది, లాస్ట్ 2 ఎపిసోడ్సే ఉన్నాయి అన్నప్పుడు ఆర్సీఆర్ క్యారెక్టర్ని ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేసి ఉమ్మడి ఆంధ్ర పాలిటిక్స్లోకి ఆయన ఎంట్రీ ఎలా జరిగింది అండ్ ఆయన ఫస్ట్ విన్ గురించి మంచి ఎక్సైటింగ్ వేలో చూపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ని ఏ సీన్తో అయితే స్టార్ట్ చేశారో ఆ సీన్కి కంక్లూజన్ ఈ సీజన్లో అయితే ఉండదు. దానికోసం నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి. అలాంటప్పుడు ఆ సీన్ని స్టార్టింగ్లో పెట్టకుండా ఉంటే బాగుండేది. అలానే ఆర్సీఆర్ క్యారెక్టర్ని ఇంకా ముందే స్టోరీలోకి తెచ్చి అతని పొలిటికల్ జర్నీని ఇంకా డీటెయిల్గా చూపిస్తే బాగుండేది. ఆయన స్టోరీ కొంచెం రష్డ్లా అనిపించింది. అలానే నాకు ఎందుకో ఈ వెబ్ సిరీస్ మోస్ట్లీ అలైన్స్ టువర్డ్ వన్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ కలిగింది. 2 ఈక్వల్ క్యారెక్టర్స్ని తీసుకుని ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని బాగా లేపడానికి చూసినట్టు అనిపించింది. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే, క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. కృష్ణంనాయుడు అండ్ రామిరెడ్డి క్యారెక్టర్స్లో ఏ ఒక్క క్యారెక్టర్ స్క్రీన్ పైన ఉన్నా బాగుంటుంది, బట్ ఆ 2 క్యారెక్టర్స్ కలిసి ఉన్న సీన్స్ మాత్రం సూపర్గా అనిపించాయి నాకు. ఆ డైలాగ్స్ అండ్ ఆ కన్వర్జేషన్స్ బాగుంటాయి. ఈ వెబ్ సిరీస్ ఉండే క్యారెక్టర్స్ త్రూ ఆ టైంలో ఉన్న క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ గురించి బాగా చూపించారు. ఆర్సీఆర్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక మ్యూజిక్ మ్యాటర్కి వస్తే మ్యూజిక్ బాగుందండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. 1-2 ప్లేసెస్లో తప్ప విజువల్లీ దిస్ వెబ్ సిరీస్ ఇస్ గుడ్. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అందరూ సూపర్గా చేశారు. ఆది, సాయి కుమార్ ఇలా అందరూ సూపర్గా చేశారు. బట్ నేను సర్ప్రైజ్ అయింది మాత్రం చైతన్య భయ్య పర్ఫార్మెన్స్కి. భయ్య వాయిస్ ఒకటే కొంచెం సాఫ్ట్ టోన్లో వచ్చింది, కానీ హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అయితే మిగిలిన కొంతమంది పర్ఫార్మెన్సెస్ పెద్ద ఎఫెక్టివ్గా ఏమి అనిపించలేదు. అయితే ఓవర్గా అనిపించేది ఆర్ అసలు పర్ఫార్మెన్స్ చేయనట్టు అనిపించేది. అలానే ఈ వెబ్ సిరీస్లో టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ లెంత్ కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. అయితే సీజన్ 1 డీసెంట్గా ఉన్నా ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద సీజన్ 2 అండి. ఎపిసోడ్ 9 లాస్ట్లో యాడ్ చేసిన సీజన్ 2 గ్లిమ్స్ కూడా మంచి ఎక్సైట్మెంట్ని ఇచ్చింది. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. దీన్ని మీరు ఒక ఫిక్షనల్ స్టోరీ అని ఫిక్స్ అయి చూస్తే బాగానే అనిపిస్తుంది. లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యూ టేక్. ఇది సోనీ లివ్లో అయితే అవైలబుల్గా ఉంది. వైలెన్స్ లైక్ ఈ చంపుకోడాలు, నరుక్కోడాలు ఉంటాయి. అలానే మనం డైలీ వినే కొన్ని బూతులు అయితే ఉంటాయి. అవి ఓకే అంటే డెఫినెట్లీ ఫ్యామిలీతో చూసేయొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.